నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం సంపూర్ణ జాతకం ఎపిసోడ్స్ చేస్తూ వస్తున్నాం కదా గురుగారు. అందులో అసలు అందరికైతే ఎంత బాగా నచ్చాయో గురుగారు. మీ మాటలు అసలు ఎంత పర్ఫెక్ట్ గా అంటే చాలా మంది 100కి 1000% ఎగ్జాక్ట్ గా మా గురించే చెప్తున్నట్లు ఉంది. అసలు రాశి ఫలితాలులా లేదు, మా గురించి మా జాతకం చెప్తున్నట్లు ఉంది, పర్సనల్ గా అన్నట్లు. చాలా మంచి కామెంట్స్ అయితే వచ్చాయి గురుగారు. ఎంతో మంది మెచ్చుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు అందులో భాగంగా మనం ఇప్పుడు కన్యా రాశి గురించి చెప్పుకోవాలి గురుగారు. అవును, కన్యా రాశి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వీరికి కలిసి వచ్చే దిక్కులు కానీ అట్లాగే రంగులు కానీ వీటి గురించి చెప్పండి గురుగారు. అలానే మనం 2026 దగ్గరలో ఉన్నాం కనుక రాబో కాలంలో కూడా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేయండి. తప్పకుండానమ్మా. అయితే ఎవరెవరు ఈ కన్యా రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ముఖ్యంగా కన్యా రాశిలోకి వస్తారు. అయితే కొంతమందికి నక్షత్రాలు గుర్తుండవు. అలాంటి వారు ఏంటంటే పేరుని బట్టి చూసుకుంటారు. అయితే మీ పేరులో కనుక మొట్టమొదటి అక్షరం టో, ప, పి, పు, షం, నా, ఠ, పే, పో ఈ అక్షరాలతో కనుక వీళ్ళ పేరు ప్రారంభమైతే మళ్ళీ వీళ్ళందరూ కూడా కన్యా రాశిలోకి వస్తారు. అయితే రాశికి అధిపతి ఎవరయ్యా అన్నట్లయితే కనుక బుధుడు అధిపతి అవుతాడు కన్యా రాశికి. రాశ్యాధిపతి బుధుడు అవ్వడం కారణం చేత వీళ్ళ యొక్క స్వరూప లక్షణాలు ఎలా ఉంటాయి అన్నట్లయితే కనుక చాలా మృదు స్వభావంలో అని చెప్పచ్చు. కన్యా రాశి వారు సాఫ్ట్ నేచర్ కలిగినటువంటి వాళ్ళు, మెత్తనటువంటి హృదయం, చాలా మంచి హృదయస్తులు. అంటే ఇతరులకి సహాయం చేయడం కానీ లేదా సపోర్ట్గా ఉండడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ వీళ్ళ జీవితం అంతా కూడా ఒక మంచి వాళ్ళతో సహవాసం చేస్తారు. వీళ్ళతో ఎవరు సహవాసం చేసినా సరే మంచి గుణాలు అవుతాయి వీళ్ళకి, చాలా గొప్ప గుణాలు, చాలా మంచి అద్భుతమైనటువంటి రాశి. ఓ రకంగా చెప్పాలంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. పుణ్యం, మోక్షం, సాంప్రదాయం, పద్ధతి, ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి ఇలాంటి వాటిల్లో చాలా గొప్ప స్థాయిలోకి వెళతారు వీళ్ళు. ఇలాంటి మంచి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. సాధారణంగా పుట్టినప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి కొత్తది నేర్చుకోవాలన్న తపన ఎప్పుడూ ఉంటుంది. చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు, చాలా సరదాగా ఉంటారు. నవ్వు మొహం వెళతాయి, స్మైలీ ఫేస్ అంటారు చూసారా, చూస్తే చిరుమందహాసంతో చక్కగా నవ్వుతూ పలకరించేటటువంటి వాళ్ళు, నవ్వుతూ మాట్లాడేవాళ్ళు, వీళ్ళని చూస్తే అందరికీ నవ్వు వచ్చేటటువంటి కామెడీ యాక్టర్లు ఉంటారు చూసారా, కామెడీ పర్సనాలిటీసు అలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కన్యా రాశికి చెందిన వాళ్ళు ఉంటారు. ఎవరైనా ఎంత స్ట్రెస్ తోటి ఉన్నా వీళ్ళతో మాట్లాడారు, వీళ్ళతో కాసేపు గడిపారంటే వాళ్ళకుండే స్ట్రెస్ అంతా తగ్గించేస్తారనమాట. అంటే సరదాగా జోకులుగా మాట్లాడడం, సరదాగా మాట్లాడడం, ఫన్నీగా ఉండడం, ఒక లైఫ్ని సరదాగా ఎంజాయ్ చేయాలనేటటువంటి లక్షణాలతో కలిగి ఉంటారు. వీళ్ళలో ఉండే గొప్పతనం ఏంటంటే వీళ్ళకి అన్నీ కావాలి, జీవితంలో ఏది కోల్పోకూడదు, దేన్ని మిస్ చేయకూడదు. ముఖ్యంగా షావుకారులు ఉండే లక్షణం అని చెప్పచ్చు. నక్షత్రాధిపతి బుధుడు కదా, కొంచెం ఆ గుణాలన్నీ బాగా ఉంటాయన్నమాట. అంటే కోమటి తత్వానికి సంబంధించినటువంటి షావుకారులకు సంబంధించినటువంటి గుణాలు. వాళ్ళు కూడా అంతే, ఎక్కడ పొదుపు చేయాలో అక్కడ అస్సలు రాజీ పడరు, ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ విపరీతంగా ఖర్చు పెడతారు, చాలా సమన్వయంతో ఉంటారు. అందుకనే ఓర్పు, సహనము అన్నీ వాళ్ళని చూసే నేర్చుకోవాలి. చూడండి, కొంతమంది వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు ఏమిటంటే అంటే అవతల వాడు కస్టమర్ ఎన్ని తిట్టండి, భలేవారండి మీరు అలాగే అంటారండి బాబు, కూర్చోండి ఒక 5 నిమిషాలు అంటాడు తప్ప తిరిగి మాట అనలేడు, మాట అండు. కారణం ఏంటంటే ఆ ఓర్పు సహనమే వాడి సక్సెస్ కారణం అవుతుంటుంది, వ్యాపార లక్షణం. అలాగే ఈ రాశిలో ఉండే వాళ్ళు కూడా ఎవరినైనా సరే అతిగా కోపంగా ఆవేశంగా మాట్లాడి వాళ్ళని దూరం చేసుకోరు. సాఫ్ట్గా జాగ్రత్తగా మాట్లాడి ఓర్పు సహనంతో మాట్లాడి వాళ్ళకి కావలసింది రప్పించుకుంటారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు పరమ స్వార్థపరులు. కానీ ఎదుటివాడికి వీడికి ఉండే స్వార్థం ఎవరు అర్థం చేసుకోలేరు. అంటే నేక్నెస్ ఎక్కువ అనమాట. అవతల వాడు వీడిని అర్థం చేసుకోలేని స్థితిలో వీడి యొక్క నేచర్ ఉంటుందన్నమాట, అలాంటి లక్షణం. అయితే చిన్నప్పుడు చాలా చదువు పట్ల ఆసక్తి బాగా ఉంటుంది వీళ్ళకి. టెక్నాలజీ, తర్వాత లెక్కలు, మ్యాథ్స్కి సంబంధించినటువంటిది, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాంటి వాటిలో బాగా అవగాహన ఉంటుంది. ముఖ్యంగా లెక్కల యందు, మ్యాథ్స్ యందు బాగా పట్టు ఉంటుంది వీళ్ళకి విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంటుంది, దేన్ని సులువుగా మర్చిపోరు, అలాంటి జ్ఞాపక శక్తి ఉంటుంది వీళ్ళకి. అలాగే స్నేహభావం కలిగినటువంటి వాళ్ళు ముఖ్యంగా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గురించి కూడా ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి.
ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్తో కూర్చుని భోజనం చేయడం, ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడడం, ఫ్రెండ్స్తో ఆడుకోవడం. ఎవరన్నా కొత్త చోటుకి వెళ్ళినా, కొత్త ఇంటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తొందరగా ఎవరో ఒకరితో మీట్ అయిపోవాలి వీళ్ళు. ఆడుకోవడానికి ఒక మనిషి కావాలి, మాట్లాడుకోవడానికి ఒక మనిషి కావాలి, సరదాగా తిరగడానికి ఒక మనిషి కావాలన్నట్టుగా. అంటే మొహమాటం లేకుండా కలిసిపోయి మాట్లాడే తత్వం, కలిపేసుకునే తత్వం వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది చిన్నతనంలో. అలాగే వీళ్ళకి ఎడ్యుకేషన్ అంటే బాగా ఇంట్రెస్ట్. కావాలంటే చూసుకోండి, కన్యా రాశి వారు మీ స్కూల్స్లో ఏమైనా స్టూడెంట్స్ ఉంటే ఎక్కువ డౌట్స్ వాళ్ళే అడుగుతారు. టీచర్స్ని డౌట్స్ అడిగే వాళ్ళు ఎవర్రా అంటే క్లాస్ రూమ్లో కన్యా రాశి వాళ్ళు చేయొచ్చు. అంటే వీళ్ళకి తెలుసుకోవాలన్న తాపత్రయం బాగా ఉండడం కారణం చేత, కొత్త విషయాలు తెలుసుకోవాలని నాలెడ్జ్ ఎక్కువగా ఉండడం కారణం చేత విసిగించేసేనే నేర్చుకుంటారు. వీళ్ళకి ఎవరైనా ఫ్రెండ్ ఉన్నా సరే, వీడికి ఏమైనా డౌట్స్ ఉంటే వాడి ఫ్రెండ్ ద్వారా అడిగేసి నేర్చేసుకుని తెలిసేసుకుని, ఇలాగేంటంటే ఒక క్యూరియాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంతెందుకు ఎవరన్నా మాట్లాడుకుంటూ ఉన్నా సరే వెళ్ళి వినేసేదాకా వాడికి మనశ్శాంతి ఉండదు. లేదా ఎవరన్నా పర్సనల్గా మాట్లాడుకుంటూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని క్యూరియాసిటీ ఎక్కువైపోయి తెలుసుకునేదాకా నిద్ర పట్టదు. ఇలా క్యూరియాసిటీ ఎక్కువ వీళ్ళకి. ఏదో అనుకుంటే అనుకోలే, నాకెందుకని వదిలేరు వీళ్ళు. అలా లక్షణం ఉంటుంది వీళ్ళకి. పళ్ళ వరస చాలా బాగుంటుంది, కళ్ళు చాలా బాగుంటాయి, మొహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే గుణము. నేను ఇందాక చెప్పాను చూసారా, వీళ్ళని చూస్తే ఒక ప్రశాంత వాతావరణం. చూసారా, ఆవును చూసినా, ఏనుగును చూసినా, చంద్రుని చూసినా, సముద్రాన్ని చూసినా కొంచెం ప్రశాంతత వస్తుంది అంటారు చూసారా. అవును గురుగారు. అలాగే వీళ్ళని ఫేస్ చూస్తే కొంచెం ప్రశాంతత వస్తుంది అనమాట. గురుగారు, లేడీస్కి కూడా అంటే సపరేట్గా చెప్పండి గురుగారు. మన కామెంట్స్లో చాలా మంది లేడీస్ పెడుతున్నారు అనమాట. ఆడవాళ్ళకి కూడా వేరుగా ఏమైనా చెప్తారా? చాలా ముఖ్యమైన పాయింట్ అడిగారు వేళ, నేను మర్చిపోతున్నాను ప్రతిసారి కూడా. బాగానే గుర్తు చేశారు. లేడీస్ గురించి కూడా చెప్తాను మధ్యలోకి వెళ్ళిన తర్వాత. సగం నుంచి ముందర జనరల్గా కామన్గా ఇద్దరికి ఉండే పాయింట్లు చెప్పుకొని, లేడీస్లో కొన్ని సెపరేట్ను, జెంట్స్లో కొన్ని చిన్న చిన్న సెపరేట్ పాయింట్లు ఉంటాయి. అవి మనం చివరిలో చెప్పుకుందాం ఖచ్చితంగా. చూసేవాళ్ళు కూడా స్కిప్ చేయకుండా ఉంటే అవి తెలుస్తాయి. ప్రధానమైన విషయం అయితే మంచి విషయం గుర్తు చేశారు. కాకపోతే వీళ్ళలో ఉండే ఇంకో ప్రధానమైన లక్షణం ఏంటంటే కనుక పోటీతత్వం ఎక్కువ వీళ్ళకి. వీళ్ళు స్నేహితులతోటే ఉంటారు, చాలా స్నేహంగా ఉంటారు, కానీ స్నేహితుడి కన్నా పోటీతత్వం అలవాటు చేసుకుంటారు. ఒకరిని ప్రోత్సహిస్తారు పక్కవాడిని, నువ్వు చేయగలవురా, నువ్వు ఎందుకు చేయలేవు, నువ్వు డిసప్పాయింట్ అవ్వకు, ఇలా చేయి, ఇలా ట్రై చేయంటారు. కానీ వాడికన్నా ఎక్కువ మార్కులు సంపాదించుకోవడం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి పోటీతత్వం చాలా ఎక్కువగా ఉంటుంది, నేకనెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాన్ఫిడెంట్ చాలా ఎక్కువ. నేను సాధించగలను, నేను సాధిస్తాను అనేటటువంటి విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ కలిగి ఉంటారు వీళ్ళకి. చాలా అద్భుతమైనటువంటి చాకచక్యం. అయితే వీళ్ళకి డ్రైవింగ్ స్కిల్స్ చిన్నప్పటి నుంచి సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు, వాహనాలు, యంత్ర పరికరాలు, కార్లు, వీటి పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. డ్రైవింగ్ల పట్ల ఆసక్తి బాగా ఎక్కువ ఉంటుంది, లాంగ్ జర్నీ చేయాలని ఆసక్తి ఎక్కువ ఉంటుంది, తిరగడానికి విపరీతంగా ఇష్టపడతారు వీళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా అమ్మా నాన్న ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకోండి, నేను వస్తానంటారు. ఎవరిని ఎక్కడికైనా తీసుకెళ్తే కూడా వచ్చేస్తానంటారు. తిరగడానికి, యాత్రలకి బాగా ప్రాధాన్యత ఇస్తారు. యుక్త వయసులో కూడా ఫ్రెండ్స్తో తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి, పిక్నిక్స్కి, పార్కులకి, ఉద్యానవనాలకి, నేచర్కి, ముఖ్యంగా వీళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం. సముద్రాలకి, పార్కులకి, వాటర్ ఫాల్స్కి ఇలా తిరగడం అంటే చాలా ఇష్టం. వాటర్ అంటే చాలా ఇష్టం వీళ్ళకి. అంటే స్విమ్మింగ్ కానీ, లేకపోతే సరదాగా అలాంటి చోట్లకి వెళ్ళడం కానీ, వర్షాల్లో తడవడాలు చూసారు కొంతమందికి ఉంటుంటాయి. కొంతమంది వర్షం అంటే పడతాం, కానీ ఇలాంటి వీళ్ళకి వర్షాల్లో తడవడాలు, ఇలాగేంటంటే కొంచెం చిలిపి పనులన్నీ చాలా ఇష్టం. చిన్న చిన్న సరదాలు ఎన్ని ఉంటాయో వీళ్ళకి, చిన్న చిన్న సరదాలకు సంతృప్తి పడిపోతుంటారు అనమాట. పెద్ద పెద్దవి కాదు, చాలా చిన్న చిన్న ఇష్టాలు ఉంటాయి వీళ్ళకి. ఆ ఇష్టాలతో చాలా సంతృప్తి పడిపోతూ ఉంటారు వీళ్ళు. కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళు సంతోషంగా ఉంటారని చెప్పచ్చు. సాధారణంగా పెద్ద పెద్ద సమస్యలు వస్తే తప్ప డేలా పడిపోరు వీళ్ళు. చిన్న చిన్న సంతోషాలని పెద్ద సంతోషంగా భావించి హ్యాపీగా ఉంటారు. అలానే వీళ్ళకి ఆశలు, ఆశయాలు ఉండవంటే గొప్ప గొప్ప ఆశయాలు ఉంటాయి, కానీ వీళ్ళకి ఒక ప్రాతిపదిక, స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ఆలోచిస్తారే తప్ప నెక్స్ట్ వచ్చే ఒక రాశి ఉంటుంది, వాళ్ళు ఉంటారు చూడండి, ఒక్కసారిగా 100 మెట్లు ఎక్కాలనుకుంటారు. నెక్స్ట్ వచ్చి రాసి తర్వాత చెప్పుకున్నా, ఇది అలా కాదు. ఇదేమిటంటే నెమ్మదిగా ఎదగాలి, పడిపోకుండా ఎదగాలి, స్టాండర్డ్గా ఎదగాలి, ఒక రోజు లేట్ అయినా ఎదగాలి. ఇది లాజిక్ వెళ్ళి ఒకరోజు లేట్ అవనే కానీ ఎదగాలి. ఆ కాన్ఫిడెన్స్ విపరీతంగా ఉంటుంది. అందుకనే వీళ్ళు చదువులో కానీ ఎందులోనైనా సరే ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక టైం టేబుల్, ఒక క్రమశిక్షణ వీళ్ళలో చాలా ఉంటాయి. అందుకనే ఈ రాశిలో ఉండే వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్లు, ఇంజనీరింగ్స్, డాక్టర్లు,
ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారు వీళ్ళు. ఓకే, బాగా చదువుకుంటారు కనుక ఇంకా డెఫినెట్గా లైఫ్ కూడా బాగుంటుంది. పెద్ద చదువులు అవన్నీ నేను చెప్పినవన్నీ చూసారా, లాంగ్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి చూసారా, అలాంటి వాటిల్లో కొంతమందికి డేలా పడిపోతారు. సిఏ లాంటివి ఉన్నాయనుకోండి, కొన్ని మార్కుల్లోనే అస్తపడిపోతుంటాయి వాళ్ళకి. అలా ఇప్పుడు ఎంబీబీఎస్ లాంటివి చదివిన, ఎండీలు చదవాలనుకున్న ఏకంగా 4-8 సంవత్సరాల కోర్సులు ఉంటాయి. ఇలాంటి సమయంలో చాలా ఓర్పు కావాలి వీళ్ళకి. ఎందుకంటే చదువు అయ్యేదాకా కెరీర్ సెటిల్ అవ్వరు, అయ్యేదాకా చదువుతుండాలి, మధ్యలో డిస్టర్బెన్స్ రాకూడదు. దానికి ఓర్పు, సహనం, అలాగే ఒక గోల్ చాలా ముఖ్యం. అలాంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయన్నమాట. అంటే ఆగి ఎదురు చూసి చదవగలిగే ఓర్పు, సహనం. కాబట్టి వీళ్ళు ఎక్కువ పెద్ద చదువులు చదివే అవకాశాలు బాగా ఉంటాయి. అలానే ఇందులో వ్యాపారస్తులు ఉంటారా అంటే అసలు ఈ రాశి లక్షణమే వ్యాపారం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డాక్టర్ చదివాడు అనుకుందాం. ఇందులో ఒక డాక్టర్ చదివిన వైద్యం చేయడంతో పాటుగా హాస్పిటల్ కట్టాలని ఆలోచనతో వ్యాపారం చేయాలని గుణాలు ఉంటాయి. ఒక ఇంజనీరింగ్ చదివిన ఏదో ఒకరి కింద పని చేయకుండా వాడే ఒక పెద్ద బిల్డింగ్స్ కట్టి ఒక బిల్డర్గా తయారయ్యేటటువంటి ఆలోచనలు ఉంటాయి. అలాగనమాట వీళ్ళు చదువుతారు, కొన్నాళ్ళు ఉద్యోగాలు చేసినా నిరంతరం వ్యాపారం గురించి ఆలోచిస్తారు. అర్థమైందా మీకు? సో అలాంటి అద్భుతమైనటువంటి లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. అయితే వీళ్ళ అదృష్టం ఏమిటంటే స్నేహం, వీళ్ళ దురదృష్టం ఏంటంటే స్నేహానికి బానిసత్వం. అర్థమైందా? అంటే స్నేహితుల వల్ల ఎదుగుతారు, సపోర్ట్ బాగుంటుంది. కానీ చాలామంది స్నేహితులు వీళ్ళని వాడుకుని వదిలేస్తారు, నమ్మక ద్రోహాలు కలగజేస్తారు. కాబట్టి చెప్పిన వీళ్ళకి మెత్తన మనస్తత్వం, ఏది పడితే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు చెప్తే నమ్ముతుంటారు ప్రతిదానికి. ఆ లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. కాబట్టి అందులో జాలి, దయ కూడా బాగా ఎక్కువ వీళ్ళకి. ఎవరినో వచ్చి ఏదైనా చెప్పినా, ఏదో ఆపదలో ఉన్నారన్నా, ఇబ్బంది పడుతున్నారన్నా చెయ్యకూడదు అనుకుంటారు ఫస్ట్. ఎందుకంటే దెబ్బలు తిని ఉంటారు చాలాసార్లు. ఈసారి మాత్రం ఎవరు డబ్బులు అడిగి నమ్మకూడదు, అసలు ఎవరికి ఇలాంటి హెల్ప్ చేయకూడదు అనుకుని చివరికి పరిస్థితి చూసి వెన్నలా కరిగిపోయి సర్లే ఈ ఒక్కసారికి చేసేద్దాం అనేటటువంటి, అంటే ఆ సమయానికి ఆ మనస్తత్వం అలా మారిపోతుంటుంది వాళ్ళకి. అలాంటి లక్షణాలు వీళ్ళు కలిగి ఉండడం వల్ల చాలాసార్లు ఆర్థికంగా స్నేహితులకో, కుటుంబ సభ్యులకో, లేని వాళ్ళకో సేవలు చేసో, దానాలు చేసో నష్టపోయే తత్వాలు చాలాసార్లు ఉంటాయి. కానీ ఎన్ని నష్టపోయినా వీళ్ళు మళ్ళీ తిరిగి లేస్తారు, ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా జ్ఞాపక శక్తి వీళ్ళ వరం. బాగా విషయాలు గుర్తుంటాయి వీళ్ళకి, ప్రతిదీ బాగా గుర్తుంటాయి. అయితే వీళ్ళకి ప్రధానంగా వివాహం అనేది పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే వీళ్ళ జీవితంలో వచ్చే భాగస్వామి వల్ల జాతకాలు చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని అన్నీ నప్పిన వాళ్ళకి మంచి భాగస్వామి వస్తే కనుక కెరీర్లో తొందరగా ఎదుగుతారు వీళ్ళు. అదే జీవిత భాగస్వామి సరైన సపోర్ట్ లేని వచ్చింది అనుకోండి, జీవితంలో ఎదగడానికి చాలా నరకయాతన అనుభవిస్తారు వీళ్ళు. ఎందుకంటే ఇందాక నేను ఒక మాట చెప్పాను, వీళ్ళు నేచర్ వీళ్ళది ఏంటంటే అవతల వాళ్ళని కంట్రోల్ చేయగలిగే నేచర్ కాదు, అవతల వాళ్ళని అర్థం చేసుకుని సర్దుకుపోయే నేచర్. దానివల్ల ఏమవుతుంది, అవతల వాళ్ళు వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం వల్ల కొన్నాళ్ళకి ఇరుక్కుపోతారు వీళ్ళు. ఆ ఇరుక్కుపోయే తత్వం ఉంటుంది వీళ్ళకి. అంచేత సర్దుకుపోయే మనస్తత్వం అసలు పనిచేయదు. కొంచెం కొన్ని విషయాల్లో కొంచెం స్ట్రాంగ్గా ఉండవలసిన అవసరం కనపడుతుంది. అలాగే ఎంచుకునేటప్పుడు వివాహం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకనే వీళ్ళు తొందరగా ప్రేమలో పడిపోతుంటారు. వీళ్ళకి ఇందాక చెప్పాను కదా, ఎవరిని చూసినా వాళ్ళతో రిలేషన్షిప్ కోసం కోరుకుంటారు వీళ్ళు. అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు. తొందరగా ఆకర్షితులు అవ్వడం కానీ, తొందరగా యుక్త వయస్సులో ఇష్టాన్ని పెంచుకోవడం కానీ, ఆ ఇష్టం పెంచుకున్నా కూడా మితిమీరినటువంటి ఇష్టం అనమాట. అంటే ఇంకా వాళ్ళతో లైఫ్ని ఎక్కువ ఇమాజినేషన్ చేసేసుకోవడం. ఎవరినో చూశారు, మాట్లాడారు, ఎవరితో అమ్మాయి నవ్వింది, కాసేపు ఏదో మాట్లాడింది, ఇంక వాడు ఇంక అక్కడి నుంచి ఆ అమ్మాయితో తిరిగేస్తున్నట్టు, ప్రయాణాలు చేసేస్తున్నట్టు, ఆ అమ్మాయి ఇంకేదో వీడిని పెళ్లి చేసేసుకున్నట్టు, ఇంకా రోజు కళ్ళగనేసి ఊహించేసేసుకుని, ఆశ పెట్టేసుకుని, ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకునేటటువంటి తత్వాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. దానివల్ల తొందరగా డిసప్పాయింట్ అవుతారు. తర్వాత అమ్మాయి ఏదైనా కాదన్నా వద్దన్నా ఇబ్బందులు పడిపోతుంటారు. కాకపోతే ఏంటంటే సాధారణంగా వీళ్ళకి ప్రేమించినటువంటి విషయంలో, ప్రేమ వ్యవహార విషయాల్లో ఎక్కువ సక్సెస్ని చూస్తారు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే ఒకవేళ అమ్మాయి వద్దన్నా కాదన్నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఆగి ఎదురు చూసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేసి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అంతే తప్ప ఆ సిన్సియారిటీ, ఓర్పు, సహనం వల్ల ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి వీళ్ళకి. అయితే మళ్ళీ చిన్న డిస్క్లైమర్ ఏమిటంటే కనుక ఏదైనా జాతకంలో లగ్నాన్ని బట్టి ఆధారపడి ఉంటుంటాయి. ఇప్పటిదాకా నేను చెప్పే విషయాలన్నిటికీ కూడా లింక్ ఏమిటంటే లగ్నంలో బలం, ఇవన్నీ గోచార ఫలితాలు. మళ్ళీ లగ్నాన్ని బట్టి గ్రహాలు ఉంటాయి, గ్రహాల్లో ఉండే స్థానాలు. ఇప్పుడు సప్తమ స్థానం ఉంది,
సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, పాపగ్రహాలు ఉన్నాయో దాన్ని బట్టి మ్యారిటల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఇలాగ దశమ స్థానం, వృత్తి స్థానం, దాన్ని బట్టి అక్కడ ఉండే స్థానాన్ని బట్టి వృత్తి ఏమి ఎంచుకుంటాడో ఎలా ఎంచుకుంటాడో అని ఆధారపడి ఉంటాయి. అవన్నీ ఎలా తెలుస్తాయి? డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపిస్తే మేము జాతకం చూసి చెప్తాం కాబట్టి దాన్ని బట్టి ఎక్కువగా డిసైడ్ అవ్వడానికి ఏదైనా పరిహారాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రేక్షకులకు ముఖ్యంగా అది మాత్రం గమనించండి. అలాంటివి తెలుసుకోవాలంటే మాకు ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్లో చెప్తే మేము జాతకాలు చూసి ఇంకా క్లియర్గా అలాంటి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ జనరలైజేషన్గా ఇది ఏమిటంటే కనుక ఈ రకమైనటువంటి అవకాశాలు వీళ్ళకి బాగా ఉంటాయన్నమాట ప్రేమ వ్యవహార విషయాల్లో. అయితే ఎవరైతే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుందాం అనుకుంటారో జాతకాలు చూసి కనుక వివాహాలు చేసుకున్నట్లయితే కనుక వీళ్ళ జీవితంలో భార్యాభర్తల మధ్య మైత్రి చాలా బాగుంటుంది. జాతకాలు ఉంటుంది నప్పితే, నప్పని చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది. అది ఎవరికి జీవితంలోనే ఉంటుంది. వీళ్ళ జాతకాలు అలా కాదు. జాతకాలు నప్పకుండా పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళని కంట్రోల్ చేయగలిగే సామర్థ్యం ఉండదు. ఒక్కొక్కరు చెప్పచ్చు, ఒక్కొక్కరు అంటారు. కొంతమందికి అనుమానాలు వస్తుంటాయి. కొంతమంది మా దగ్గరికి వచ్చే మీరు నప్పలేదని చెప్పామనుకోండి, పక్కన ఎవడో పెద్ద ఆయన ఉంటాడు, మీ ఆయన జాతకాలు చూసి చేసుకున్నాం ఏంటండి, మా తాత ముత్తాతల గారిలో పేర్లు చూసి చేసేసేవారు, ఎల్లరూ మేనరకాలు చేసేసుకునే వాళ్ళం, మాకేం తెలుసు అవన్నీ, మేము బాగానే ఉన్నాం కదా అని. లాజిక్ ఏంటంటే అప్పట్లో విడాకులు అనే పదం తెలియదు ఎవరికి. కోర్టులో విడాకులు తీసుకోవడం అనేది అసలు తెలియదు. ఒక 20-30 ఏళ్ల దాకా తెలియదు. ఈ మధ్య 30 ఏళ్ళ నుంచి వచ్చింది అంతాను. అప్పట్లో భర్త తాగుమోతైనా, తిరుగుమోతైనా, వ్యసనపరుడైనా, లేకపోతే 10 మంది అమ్మాయిలతో ఉన్నా మార్చుకోవాలి, లేదా చచ్చినట్టు దాంతో కాపురం చేయాలి. పుట్టింటికి వెళ్తే అవతల బొమ్మనేవారు, నువ్వు మొగుడు ఎలాంటి వాడే, నువ్వు అక్కడే కాపురం చేయమ్మా, ఇక్కడికి వస్తే అప్రతిష్ట అనేవారు. అంచేత అప్పుడు మొగుడు స్ట్రాంగ్గా ఉంటే భార్యతో కాపురం నిలబడతాయి, లేదా భార్య స్ట్రాంగ్గా ఉంటే మొగుడుతో కాపురం నిలబడడం తప్ప. ఇప్పుడైతే అలా కాదు కదా, ఆ పరిస్థితులు లేవు. అంచేత జాతక బలం లేకపోతే నిలబడవు, పరిస్థితులు అనుకూలంగా లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో భార్య చాలా సపోర్ట్ ఇస్తుంది. కారణం ఏంటంటే ఫిజికల్గా, మెంటల్గా వీళ్ళకి సపోర్ట్ కావాలి. వీళ్ళు ఎక్కువ కురుంగిపోతుండే తత్వం ఉంటుంది వీళ్ళకి. ఎవరన్నా ఇప్పుడు ఒక వ్యాపారంలో దెబ్బతిన్నా, లేకపోతే ఒక ఉద్యోగం పోయినా మళ్ళీ ఉద్యోగం వచ్చి కురుంగిపోయే తత్వం ఎక్కువ ఉంటుంది. ఇంకా నాకు ఉద్యోగం రాదేమో, ఇంకా నేను వ్యాపారంలో సక్సెస్ అవ్వనేమో, నేను అప్పుల పాలైపోయినామో, అంతెందుకు వీళ్ళకి ఆరోగ్యం బాగోపోయినా సరే ఇంకా నాకు ఆరోగ్యం బాగుండదేమో, అయిపోయిందేమో నా జీవితం అనుకుంటుంటారు. వీళ్ళకి మోటివేషన్ చేయవలసినటువంటిది భార్య, లేదా భార్య బదులు భర్త, భార్యకి భర్త, భర్తకి భార్య. మోటివేషన్ కావాలి వీళ్ళకి. అలాంటి మోటివేషన్ ఇచ్చేటటువంటి పార్ట్నర్ వీళ్ళకి దొరికితే వీళ్ళ జీవితంలో వీళ్ళు చాలా తొందరగా సక్సెస్ అవుతారు. ఎన్ని ఫెయిల్యూర్ చూసినా సక్సెస్ అవుతారు. అందుకని వీళ్ళకి ఒక మెంటర్ కావాలి, ఒక సద్గురువు కావాలి, లేదా ఒక సరైనటువంటి ఒక ఫ్రెండ్ అయినా కావాలి. ఎలాంటి వాడు కావాలి? వాడిని ఎంకరేజ్మెంట్ చేసేటటువంటి వ్యక్తులతో వీళ్ళు సహవాసం చేయాలి. అలా చేస్తూ ఉంటే వీళ్ళు ఎప్పుడు బాగుంటారు. అంతేగాని వీళ్ళు ఎదుగుతుంటే చూసి వారవలేని వాళ్ళతో వీళ్ళు సహవాసం చేశారనుకోండి, అవతల వాడి వీళ్ళు కావాలి తప్పుదో పట్టిస్తుంటారు. ఆ లక్షణాలు బాగా ఉంటాయి. అయితే వీళ్ళలో వ్యాపార లక్షణాలు ఎక్కువ అని చెప్పాను కదా, ఏ వ్యాపారాలు వీళ్ళకి బాగా యోగిస్తాయి ఈ యొక్క వ్యవస్థను బట్టి, వీళ్ళ రాశిని బట్టి అన్నట్లయితే కనుక ఐరన్కి సంబంధించినటువంటి వ్యాపారం, పప్పు ధాన్యాలకు సంబంధించిన వ్యాపారం, అలాగే ధాన్యం కొనుగోలు అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యాపారం, ఫుడ్ రిలేటెడ్గా హోటల్స్, ఫాస్ట్ ఫుడ్లు ఇలాంటి వ్యాపారాలు, అలాగే న్యూట్రిషన్కి సంబంధించినటువంటివి ఏవైనా సరే వీళ్ళకి బాగా బ్రహ్మాండంగా అక్కడికి వస్తాయన్నమాట. అలాగే ఆయిల్స్ బాగా సూట్ అవుతాయి, ఫర్నిచర్ బాగా సూట్ అవుతుంది, తోలు పరిశ్రమ బాగా సూట్ అవుతుంది, అలాగే బంగారం కానీ, లేకపోతే లెక్కర్ బిజినెస్ కానీ, పెట్రోలియం బిజినెస్లు కానీ ఇవన్నీ బాగా సూట్ అవుతాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు, ఐరన్, సిమెంట్ దానికి సంబంధించినటువంటివి, ఇలాంటి వాటిలో బ్రహ్మాండంగా యోగిస్తారు వీళ్ళు. అలాంటి వ్యాపారాలు బాగా చేయొచ్చు. అలాగే మీడియేటింగ్ అంటే కనుక మధ్యలో మేనేజ్మెంట్ చేసేటటువంటివి, లేకపోతే చూడండి బ్రోకర్లు అంటారు చూసారా, బ్రోకరైజేషన్స్, మార్కెటింగ్ ఏజెంట్స్, ఇలాంటి వాటిలో చాలా బాగా రాణిస్తారు. కారణం ఏంటంటే మాట తీరు వెళ్తే వీళ్ళు కూర్చొని ఏదైనా మాట్లాడితే డీల్ వెంటనే సెట్ చేయగలుగుతారు. అలాగా మాట తీరు బాగుంటుంది కాబట్టి వీళ్ళది సఖ్యతగా మాట్లాడతారు కాబట్టి, ఒప్పించగలిగే మాట తీరు ఉంటుంది కాబట్టి మార్కెటింగ్ ఏజెంట్లుగా వీళ్ళు చాలా బాగా రాణిస్తారని చెప్పచ్చు. వీళ్ళకి చక్కని ఆరోగ్య సౌష్ఠవం ఉంటుంది, శారీరక దృఢత్వం ఉంటుంది, చాలా చక్కని బలం ఉంటుంది వీళ్ళకి. అలాగే చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క ఎముక పుష్టి ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఆరోగ్యపరంగా వీళ్ళు చాలా ఆరోగ్యపరమైనటువంటి వ్యవస్థ ఉంటారు. అది కాకపోతే అది దేశకాల పరిస్థితులు, మన యొక్క ఆహార అలవాట్లను బట్టి మారిపోతుంది. అది భగవంతుడు ఇచ్చిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే వీళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు భగవంతుడు. అది మనం పాడు చేసుకుంటే మనం ఏం చేయలేము, మన స్వయంకృత అపరాధం అవుతుంది. కానీ వీళ్ళకి మంచి ఆరోగ్యం ఉంటుంది, లాంగ్ లైఫ్ జీవించగలిగేటటువంటి సామర్థ్యం ఉంటుంది వీళ్ళకి. అలాగే కొంచెం ఆహార లౌల్యం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి.
ఎక్కువ ఫుడ్ పరమైనటువంటి ఇష్టం బాగా ఉంటుంది వీళ్ళకి. అందుకనే సాధారణంగా మధ్య వయసు వచ్చేసరికి కొంచెం పొట్టలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఈ రాసిన వాళ్ళు కనపడతాయి. కొంచెం జాగ్రత్త పడాలి. అది ఊబకాయాలు, పొట్టలు ఇలాంటివన్నీ కూడా కొంచెం దీర్ఘకాలిక రోగాలు ప్రభావాలు ఎక్కువగా వీళ్ళకి మధ్య వయసులో అందరితో పోల్చుకుంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కారణం ఏంటంటే ఆహార లౌల్యం. ఫుడ్ చూస్తే ఆగలేరు. కాబట్టి వీళ్ళకి బాగా ఎక్కువగా ఆహారం తినేటటువంటి చెడు అలవాటు అని చెప్పచ్చు. ఎక్కువగా కాఫీ టీలు అతిగా తాగడాలు ఇలాంటివి అలవాట్లు ఉంటాయి. కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ అవసరానికి దేహానికి ఎంత అవసరమో అంత ఫుడ్ తీసుకుంటూ వ్యవహారం చేస్తే ఆహారం ఎప్పుడు మనం చేసే పనిని బట్టి తీసుకోవాలి. అంతేగాని ఇష్టమైన ఇప్పుడు బండి ఉంది, బండిలో ట్యాంక్ ఉంటుంది, మనం ఎంత ప్రయాణం చేస్తామో అంత పోస్తామా, మొత్తం నింపేస్తే బయట పోతుంది కదా. ఇది కూడా అంతే. బండిలో ఇంజిన్ ఆయిల్ అని ఉంటుంది. కారుకి ఎన్ని లీటర్లు పోయాలి. ఎక్కువ పోసేసాం అనుకోండి అది ఓవర్ అయిపోతుంది, దానికి పిచ్చికిపోతుంది, దానికి పాడైపోతుంది ఇంజిన్. అలాగే శరీరానికి ఏ రోజు మనం ఎంత పని చేస్తామో అంత తిండి తినడం అనేది శాస్త్రం. అలా తీసుకున్నట్లయితే వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యానికి ఎక్కువ లాంగ్ టర్మ్లో వీళ్ళకి దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉంటాయన్నమాట. కానీ ఎప్పటికైనా చివరి వయసులో వీళ్ళు ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసింది రక్త సంబంధమైనటువంటి ప్రమాదములు. అంటే బ్లడ్ క్లాట్లు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్లు, ఇలాంటి అవకాశాలు, పెరాలసిస్, స్ట్రోక్స్, గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా వీళ్ళకి తలెత్తుతుంటాయి. కిడ్నీలకు సంబంధించినటువంటి రోగాలు ఎక్కువ వచ్చి ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి వాటికి రిలేటెడ్గా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి ఏం చేయాలి? కాస్త ఆయిల్ ఫుడ్స్ తగ్గించడం, కాస్త సాల్ట్ ఫుడ్లు తగ్గించుకోవడం, న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తినడం, సలాడ్లు ఎక్కువ తినడం లాంటివి వీళ్ళు అలవాటు చేసుకోవాలి. ఒక్కసారిగా ఏది రాదు. ఎవరి జీవితంలోనైనా సరే అభ్యాసం కూసి విద్య. చేత ఒక్కసారిగా ఇది మానేసి ఏది టర్న్ అవ్వకూడదు. అతిగా స్వల్పంగా ప్రారంభం చేస్తే లాంగ్ టర్మ్లో చేయగలుగుతాం. వీళ్ళు ఆ పని చేయగలరు కాబట్టి చెప్తున్నాను నేను. మిగతా కొన్ని రాసులు ఉంటాయి, వాళ్ళకి ఇలాంటివి చెప్పకూడదు, చెప్తే చేయలేరు వాళ్ళు. ఇది వీళ్ళు చేయగలరు, వీళ్ళు జాగ్రత్తగా చేయగలరు కాబట్టి చెప్తున్నాం అనమాట. అలా చేసుకుంటే వీళ్ళు లాంగ్ టర్మ్ జీవించగలిగేటటువంటి పరిస్థితి బాగా ఉంటుంది. అయితే డబ్బులు ప్రధానమైన ఆర్థిక విషయానికి వద్దాం. వీళ్ళు సాధారణంగా మంచి కుటుంబంలో పుడతారు, మంచి వంశం, మంచి పేరు ప్రఖ్యాతలు. వీళ్ళకి న్యాచురల్గానే పేరంటే చాలా ఇష్టం. వీళ్ళకి ఎంతసేపు వంశకీర్తి అంటే బాగా ఇష్టం. మా నాన్న, మా తాత, మా నాన్న, ఇదే ఇలాగనమాట. మా వంశం, ఈ మాటలు ఎక్కువ వస్తుంటాయి వీళ్ళలో. ఆ ప్రౌడ్నెస్ ఇండివిజువల్గా వీళ్ళకి ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏంటంటే దానికోసం తాపత్రయపడతారు. దాన ధర్మాలు చేయడం కానీ, పేరు కోసం ఎక్కువగా ప్రాధాన్యత, డబ్బు కన్నా పేరుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కానీ, డబ్బు పోయినా పేరు పోకూడదు అనేటటువంటి లక్షణాలు కానీ వీళ్ళు ప్రత్యేక లక్షణాలుగా ఉంటాయి. అలాగే కుటుంబ పిచ్చి అని చెప్పచ్చు. కుటుంబంలో తల్లన్న, తండ్రన్న అమితమైన ప్రేమ, పిల్లలంటే అమితమైన గారాభం, ఇవన్నీ వీళ్ళలో బాగా ఉంటాయి. తోబుట్టువులతో చాలా అన్యోన్యతగా ఉంటారు. సాధారణంగా తోబుట్టువుల్ని మోసం చేయడాలు, వాళ్ళ ఆస్తులు కాజేయడాలు ఇలాంటి లక్షణాలు వీళ్ళకు ఉండవు. కుదిరితే అవకాశం ఉంటే వాళ్ళకి పెట్టాలనుకుంటే ఉంటారు తప్ప. ఒకవేళ అలాంటి లక్షణాలు ఉన్నాయంటే వీళ్ళకి తృతీయ స్థానంలోనో సోదర భాతృస్థానంలో ఏదో పాపగ్రహాలు ఉంటే తప్ప సాధారణంగా వీళ్ళు తోబుట్టువులు పాడు చేయాలనుకోరు, పెట్టాలనుకుంటారు. వాళ్ళ వల్ల నష్టం వచ్చినా నష్టం లేదనుకుంటారు తప్ప వీళ్ళ వల్ల వాళ్ళకి నష్టం రాకూడదనే ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఆ లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి. ఫ్యామిలీ రిలేషన్స్ విపరీతమైనటువంటి ఇష్టం ఉంటుంది. కాకపోతే ఎమోషనల్గా వాటి వల్ల వీళ్ళు చాలాసార్లు కృంగిపోతారు ఈ ఫ్యామిలీ రిలేషన్స్ వల్ల. ఏం చెప్ప అస్తమానం అందరూ ఒకరు దెబ్బతీయడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, అవసరానికి వాడుకోవడం కానీ. సో ఎవరికైతే ఆ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళని మనం బాధ పెట్టగలం అనే కదా. పాపం వాళ్ళు బాగా ఎక్కువ ఫ్యామిలీ రిలేషన్స్ వల్ల బాధలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలు, కుటుంబాన్ని బాధ్యత నెత్తి మీద వేసుకుంటారు వీళ్ళు. ఆ వ్యవహారం బాగా ఉంటుంది. కాబట్టి కొంచెం మెంటల్ స్ట్రెస్ కుటుంబం వల్ల ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ కోసం కన్నా కుటుంబం కోసం ఎక్కువ ఖర్చు పెట్టడము, ఇలాంటి ప్రత్యేక లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. వీళ్ళు ఒంటరిగా ప్రయాణం చేయడం కన్నా ఫ్యామిలీతో ప్రయాణం చేయాలనుకుంటారు వీళ్ళు. అంతే తప్ప ఏదో నేను ఒక్కడిని పోవాలి, నేను ఒక్కడిని ఎంజాయ్ చేయాలనుకోరు. ఏదైనా ఒక మంచి చూసి వచ్చారనుకోండి, ఇది కుటుంబానికి చూపించాలనుకుంటారు. అలాగా అందరితో పాటు సరదాగా సంతోషంగా ఉండే లక్షణం, ప్రత్యేక లక్షణం వీళ్ళకి ఉంటుంది. మనస్తత్వం చాలా మంచిది. నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది నా కుటుంబం అనుభవించాలనే తత్వం ఉంటుంది తప్ప కుటుంబానికి సంబంధం లేని అంతా నేను అనుభవిస్తానని ఉండదు. అయితే వ్యసనము వీళ్ళలో తప్పని కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఒక ఏజ్ సెట్టెల్లో 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వయసులో అనుకోని కొన్ని కారణాల చేత, కొంతమంది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు,
వ్యసనాల అలవాటు అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఎవరైతే 18 దాటిన దగ్గర నుంచి 24 వయసులో ఉన్న వాళ్ళు దాని జోలికి వెళ్లకుండా ఉండగలిగితే మీరు చాలా అదృష్టవంతులు అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. సెటిల్మెంట్ ఎలా ఉంటుంది గురుగారు? సెటిల్మెంట్లు కొంచెం లేట్ సెటిల్మెంట్ అండి, కంగారేం పడద్దు, వెల్ సెటిల్మెంటే ఉంటుంది. వీళ్ళకి 20 సంవత్సరాలు దాటిన తర్వాత బాగా సెటిల్ అవుతారు. 20 సంవత్సరాలు దాటిన తర్వాత 24 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపు మ్యాక్సిమం సెటిల్మెంట్ వచ్చేస్తుంది వీళ్ళకి. ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, చాలా త్వరితంగా సెటిల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి టెన్షనే, ఫస్ట్ నుంచి బాధ్యతే. ఎప్పుడు సెటిల్మెంట్ గురించి ఆలోచిస్తారు వీళ్ళు. అసలు ఫస్ట్ ఎలా సెటిల్ అవ్వాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అనేటువంటి లక్షణం వీళ్ళకి బాగా ఉంటుంది. విదేశీ యోగం ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందమ్మా విదేశీ యోగం అయితే. ఎందుకంటే కన్యా రాశికి బుద్ధుడు అధిపతి కాబట్టి వ్యాపార లక్షణాలు అవ్వచ్చు, విదేశీయాన లక్షణాలు అవ్వచ్చు, విదేశీ పరమైనటువంటి వస్తువులను ఇక్కడ తెచ్చి అమ్మడాలు అవ్వచ్చు, అలాంటి డీల్స్ చేసుకోవడాలు అవ్వచ్చు, ఇలాంటివి చాలా అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే ప్రేక్షకులకు నేను చెప్పగలిగేది ఏమిటంటే ఇవన్నీ వీటిలో మీకు దగ్గరగా వస్తున్నాయా లేదా అనే విషయం ఒకసారి కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ఎంతవరకు దగ్గరికి వచ్చాయి, ఎంతవరకు మేము చెప్పింది జరుగుతోంది అనే విషయం, ఎంత % మీకు జరిగింది అనే విషయం ఖచ్చితంగా మాత్రం మర్చిపోకుండా ఒకసారి మాత్రం కామెంట్ పెట్టండి. ఇంకా ఏదైనా రిలేటెడ్గా వీటికి రిలేటెడ్గా మేము చెప్పినవి ఏమైనా మర్చిపోతే కనుక వాటి కూడా ఈ కాన్సెప్ట్తో మేము తెలుసుకుందాం అనుకునే విషయం కూడా కామెంట్ పెట్టండి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో వాటి గురించి చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే ఒకసారి లైక్ కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే అలాంటివి కొట్టారని కూడా లైక్ కొట్టారని మనకు కూడా మోటివేషన్గా ఉంటుంది, రీచ్ కూడా ఎక్కువ అవుతుంది. పాపం కన్యా రాశి వాళ్ళందరూ తెలుసుకోవడం. ఎందుకంటే అదృష్టం ఏంటంటే భగవంతుడి దయ వల్ల మేము చేసిన కృషి అవ్వచ్చు, భగవంతుడు మనకి ఇచ్చిన వరం అవ్వచ్చు, లేదా మీలాంటి చక్కని ఛానల్ వాళ్ళు ఇచ్చేటటువంటి. అంటే ఇంకొక విషయం ప్రేక్షకులు చాలా గుర్తుపెట్టుకోవాలి, అన్ని చోట్ల ఇలాగే చెప్పగలుగుతాం అనుకోకండి. జ్యోతిష్యానికి ఒక ప్రధానమైన అంశం ఉంది, ఏమిటంటే చెప్పే సమయం, చెప్పే వ్యక్తి ఉపాసన, అడిగే వ్యక్తి యొక్క యోగ బలం గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అడిగే వ్యక్తిలో కూడా కొంత డివోషనాలిటీ, ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక రకమైనటువంటి తెలుసుకోవాలని తాపత్రయము, సత్పరమైనటువంటి ఆలోచన లేకపోతే చెప్పేవాడు కూడా ఆ విషయం కరెక్ట్గా చెప్పలేడు. అందుకని జ్యోతిష్యం దగ్గరికి వచ్చారు కూడా వాడు వచ్చే టైం బాగుంటే వీడు చెప్పగలిగేది కరెక్ట్గా చెప్పగలుగుతాడు. అదొక యోగం. అది మీలాంటి యాంకర్లు ఒక తాదాత్మ్యతతో అడిగేటటువంటి విషయాలు అడగడం వల్ల కూడా మాలాంటి వాళ్ళు చెప్పే విషయం ఎక్కువ యాక్యురేట్గా ఉంటుంటాయి. అదే గురుగారు, అంటే మీవి ఇప్పుడు కాదు కదా గురుగారు, నేను ఎప్పుడో కోవిడ్ అప్పటి నుండి చూస్తున్నాను మీవి. అందుకని నేను కూడా ఒక ప్రేక్షకులాగానే మీ అభిమాన్ లాగానే చూస్తాను, అట్లానే వింటాను. ఫస్ట్ అసలు లాజిక్ ఇది. ఒక యాంకర్ ఉండవలసిన లక్షణం ఏంటంటే ఫస్ట్ వాడిలో క్యూరియాసిటీ ఉండాలి, వాళ్ళలో కొంచెం గ్రిప్ ఉండాలి, అవగాహన ఉండాలి. ఉండి అడిగితే అప్పుడు అవతల బాలాటి సద్గురువుల దగ్గర నుంచి వచ్చే సబ్జెక్ట్ వేరు. ఏదో ప్రజలకు చూడడానికో ఏదో వ్యూస్ కోసమో కమర్షియాలిటీగా ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించేటటువంటి ఛానల్స్ అలాంటివి ఉన్నాయనుకోండి, అది తేలిపోతుంది జనాల్లో కూడా, తెలిసిపోతుంది. ఏ జనాలు పిచ్చోళ్ళని మాత్రం అనుకోకండి, మనకన్నా 1000 రెట్లు మేధావులు వాళ్ళందరూ కూడా. మనలాంటి వాళ్ళు 100 మందిని చూసేసి కాచి వడగట్టేసి ఫైనలైజేషన్ జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి వ్యక్తులు వాళ్ళందరూ. అంచేత నేను అందునే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను ఛానల్స్ దగ్గరికి వచ్చినప్పుడు. ఎందుకంటే మనకన్నా తెలివైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఎందుకంటే నేను తెలుసుకుంది కొంచెం, కానీ అలాంటి వాళ్ళు 100 మంది దగ్గర వాళ్ళు విషయం వింటారు. సో ఎక్కువ అవగాహన వాళ్ళకు ఉంటుంది మనకన్నా. కాబట్టి దానికి మనం దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయాలు అర్థం చేసుకుని ఇంచేతంటే ఇలాంటి కన్యారాశి వాళ్ళు ఎంతోమంది పాపం ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన అదృష్టం కొద్ది మనం చెప్పేది చాలా శాతం యాక్యురేట్గా ఉండాలని కృషితో మనం చేస్తాం. కాబట్టి అది అందరికీ తెలియాలనుకోండి, ఒక్క లైక్ కొడితే చాలు, వాళ్ళు ఒక కామెంట్ పెడితే చాలు, ఎంతో మంది చూడగలిగే అవకాశాన్ని కలిగించిన వాళ్ళు అవుతుంటారు. కాబట్టి ఆ సహాయం వాళ్ళు చేయాలి, దగ్గరగా ఉన్నాయి లేదా వాళ్ళు చెప్పగలగాలి. అప్పుడు మనకు కూడా పాపం ప్రేక్షకుల మీద మనకి ఒక ఇది వస్తుంది కదా, ఇంకా బాగా చెప్పాలి, ప్రేక్షకులు ఇంకా బాగా అందించాలనే ఫీలింగ్, మనకే ఒక మోటివేషన్ రావాలి కదమ్మా. అదృష్టం మనకు ఆ ప్రేక్షకులు ఇస్తున్నారు, దాన్ని మనం అదృష్టంగానే భావించాలి. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనకు 10 పాయింట్లు ఎక్కువ ఇస్తున్నారు ప్రేక్షకులకు అవకాశం. కాబట్టి ఖచ్చితంగా గురుగారు, ఖచ్చితంగా మనకు వచ్చే కామెంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది అసలు. అంచేతే మాకు ఇంత దూరం వచ్చి ఇంత కష్టమైనా సరే
ఇది చేయాలని అనిపిస్తుంది అవును ప్రేక్షకులు వాళ్ళే కదా వాళ్ళు ఏమి చూడకపోతే వాళ్ళు ఇది మెచ్చుకోకపోతే మనకి అనిపించదు కదా ఇంకా కృషి చేయాలని అదొక అదృష్టంగా మాత్రం భావిస్తున్నాను అలాంటి ప్రేక్షకులు మనకి రావడం కాబట్టి ఇది ప్రధానంగా కన్యా రాశి వారికి సంబంధించిన అదే ఇప్పుడు అసలు విషయం వద్దాం మీరు గుర్తు చేయాలి అందునే మీరు ఇప్పుడు లేడీస్ దగ్గరికి వద్దాం కన్యా రాశిలో లేడీస్ అందగత్తెలు అని ఖచ్చితంగా చెప్పచ్చు అలానే అబ్బాయిలు అందంగా ఉండరా అండి అసలు అనకండి అబ్బాయిలు కూడా చాలా అందంగా ఉంటారు నేను ఇందాక చెప్పాను కదా వీళ్ళకి శారీరకపరమైనటువంటి రౌప్యం బాగుంటుంది రౌప్యం అంటే రూపలావణ్యాలు అంటారు చూసారా వీళ్ళు సహజ సిద్ధంగానే అందంగా పుడతారు వీళ్ళకి అందం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అందాన్ని చాలా బాగా కాపాడుకుంటారు అందాన్ని ఎక్కువగా మేనేజ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు వీళ్ళు బట్టలు అంటే చాలా ఇష్టం మంచి సెంట్లు అంటే బాగా ఇష్టం మళ్ళీ నెక్స్ట్ వచ్చే రాశి కూడా ఇవన్నీ కొన్ని పోలికలు ఉంటాయి కొంచెం వీళ్ళకి గ్లామర్ అంటే చాలా ఇష్టం పెళ్ళిళ్ళకి పేరంటాలకి రెడీ అవ్వడం అంటే ఇంకా బాగా ఇష్టం అది ఎవడు పిలుస్తాడా ఫంక్షన్ మీద ఎదురు చూస్తుంటారు అర్థమైందా మీకు అలాగేంటంటే రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం సంతోషంగా మాట్లాడతారు వీళ్ళు ఆనందంగా మాట్లాడతారు వీళ్ళు అందులోనూ లేడీస్కి ముఖ్యంగా ఏంటంటే బాగా ఈ ఆడవాళ్ళతో ఎక్కువగా మీటింగ్లు పెట్టడం కానీ ఇంకా ఇంటి దగ్గర అయినా అవచ్చు అవైనా అవచ్చు ఒక నాయకత్వ లక్షణాలు వహిస్తారని చెప్పచ్చు ఆడవాళ్ళందరికీ కూడా అలాగే వంటలు అంటే చాలా ఇష్టం ఆహార లౌల్యం బాగా ఉంటుంది ఇందులో స్త్రీలకు కూడా రుచికరంగా వండుతారు అలాగే ఎవరన్నా రుచికరంగా వండలేదనుకోండి సాధారణంగా వీళ్ళు ఇష్టపడరు అవసరమైతే వాళ్ళకి చెప్తారు నీ వంట నా బాగోలేదు ఇలా మార్చుకొని చెప్తారు పాతకాలం వంటలు అంటే వీళ్ళకి బాగా ఇష్టం పెద్దల నుంచి వచ్చినటువంటి వంటలు సాంప్రదాయకరమైన ఫుడ్లు అన్నీ బాగా వండగలుగుతారు నేర్చుకోగలుగుతారు అలాంటి లక్షణాలు ఉంటాయి అదృష్టం ఏంటంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న ఖాళీగా ఉండరు ఏదో ఒక వ్యాపారం ఇంట్లో ఏ అప్పడాలు ఒడియాలు చేసైనా సరే ఆన్లైన్లో పెట్టి అమ్మేద్దామా అని చూసేటటువంటి లక్షణాలు ఇలాంటి వీళ్ళకి చాలా బాగా ఉంటాయి ఏదో ఒక వ్యాపారం చేయాలని ఆలోచన లేదా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచన బాగా ఉంటాయి అలాంటి ఉద్యోగస్తులు ఉండరా అని అనకండి ఉద్యోగస్తులు కూడా ఉంటారు ఖచ్చితంగాను ఉద్యోగాలు కూడా చేస్తారు కానీ లాంగ్ టర్మ్ ఉద్యోగాలు చేయడం కన్నా వ్యాపారాల్లో బాగా సెటిల్ అవుతారు వీళ్ళు బొటిక్స్ పెట్టడం కానీ చీరలకు సంబంధించిన వ్యాపారాలు రోల్ గోల్డ్ నగలు బ్యూటీ పార్లర్సు అందానికి రిలేటెడ్గా చేసేటటువంటి ఏవైనా కాస్మెటిక్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఫ్యాన్సీలు ఇలాంటి వాటిలో బాగా ఎక్కువగా వ్యాపారాలు చేసి రాణించగలిగే అవకాశం వీళ్ళకి చాలా బాగా ఉంటుంది వీళ్ళకి జడ చాలా పొడుగ్గా ఉంటుంది నుదురు బాగా పెద్దగా ఉంటుంది కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళు ఉండే లక్షణాలు అలాగే స్మైలీ ఫేస్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఎదుటి వాళ్ళని నవ్వుతూ పలకరించే గుణం నవ్వుతూ ఆకట్టుకునే గుణం బాగా ఉంటుంది అయితే తొందరగా ఎదుటి వాళ్ళని ఇష్టపడిపోయే గుణం తొందరగా బాధపడిపోయే గుణం తొందరగా సిక్ అయ్యే గుణం వీళ్ళకి బాగా ఉంటాయి వీళ్ళకి ఏంటంటే కొంచెం తొందరగా ఆరోగ్యం విషయంలో సిక్ అవుతుంటారు ఆడవాళ్ళు ముఖ్యంగా అంటే ఎక్కువగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి వాళ్ళకి జ్వరాలు కానీ జలుబులు కానీ దగ్గులు కానీ ఇలాంటివి కొంచెం ఎక్కువ వస్తుంటాయి కాబట్టి హెల్త్ కేర్ ఎక్కువగా తీసుకోవాలి వీళ్ళు కానీ వీళ్ళకి మంచి లైఫ్ పార్ట్నర్ రావడం కానీ మంచి వ్యక్తితోటి వ్యవహారం జరగడం కానీ వీళ్ళకి చాలా బాగా ఉంటాయి పుట్టిల్లు అంటే చాలా ఇష్టం వీళ్ళకి ఆడవాళ్ళలో చెప్పారు కదా సాధారణంగా వీళ్ళకి ఈ ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి పుట్టింటి అంటే చాలా ఇష్టం ఒకవేళ ఏదైనా ఇంట్లో మగవాళ్ళు లేరనుకోండి బాధ్యత వీళ్ళదే అనుకోండి భర్తని ఎలాగో ఒప్పించి తల్లిదండ్రులని దగ్గర పెట్టుకు చూడగలిగే ఆలోచనలు అలాంటి లక్షణాలు చాలా బాగా గౌరవ మర్యాదలు చేయడం అతిథులు వచ్చారంటే విపరీతంగా వీళ్ళు గౌరవ మర్యాదలు చేసేసి సత్కరించి వాళ్ళు బాగా ఇచ్చేస్తారు వీళ్ళకి అతిథులు అంటే చాలా ఇష్టం వీళ్ళకి కూడా ప్రయాణాలు అంటే బాగా ఇష్టం స్త్రీలకు కూడా ఎక్కువ తిరగడానికి ఇష్టపడతారు తిప్పేవాడు మొగుడుగా వస్తే బాగుండు అనుకుంటారు అలాంటి లక్షణాలు బాగా ఉంటాయి యాత్రలు తీర్థయాత్రలు పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ బాగా ఇష్టపడతారు వీళ్ళు అస్తమాటి ఏవో ఒక పూజలు వ్రతాలు చేయడానికి ఇష్టపడతారు వీళ్ళకి కూడా ఓర్పు పట్టుదల బాగా ఎక్కువ సహనం బాగా ఎక్కువ మొండి పట్టుదల ఎక్కువ వీళ్ళకి పంతం పట్టింపులు బాగా ఎక్కువ కానీ చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి వీళ్ళకి పిల్లలంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది పిల్లల విషయంలో బాగా చదవాలి గొప్పవాళ్ళు అవ్వాలి అని వీళ్ళు కృషి చేస్తారు ఏదో అనుకోవడమే కాదు కృషి చేస్తారు కాబట్టి ఆ లక్షణాలు వీళ్ళకి చాలా బాగా ఉంటాయి కాకపోతే ఏది ఏమైనా కూడా స్త్రీలు మాత్రం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు తొందరగా చెలించే తత్వం ఎక్కువ ఉంటుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కాబట్టి ఒకానొక వయసులో ఒకానొక పరిస్థితుల్లో కొంత వ్యామోహాలకి ప్రేమ వ్యామోహాలకో వివాహేతర సంబంధాలకో కొంతమంది వ్యక్తులకో లొంగే పరిస్థితులు ఉంటుంటాయి అలాంటి పరిస్థితుల నుంచి దాటి ప్రయత్నం చేయకపోతే మాత్రం తర్వాత చాలా ఇబ్బందులకు గురవుతారు
అంటే ఎవరో బ్లాక్మెయిల్ చేస్తారని అనుకోవడమే కాకుండా వాళ్ళకి వాళ్ళే నేను ఎందుకు ఈ అనవసరంగా ఈ తప్పు చేశాను, ఆ సమయంలో కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండు అనే పరిస్థితి, జీవితాంతం కృంగే తత్వాలు కొన్ని ఉంటుంటాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే కనుక వీళ్ళ జీవితంలో పెద్ద పెద్ద సమస్యల నుంచి, కుటుంబ గొడవల నుంచి, రిలేషన్షిప్ పరమైనటువంటి గొడవల నుంచి బయటపడగలుగుతారు. లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. లవ్ మ్యారేజెస్ ఈజీగా అవుతాయి వీళ్ళకి, చాలా బాగా లవ్ మ్యారేజెస్ అవకాశాలు బాగా ఉంటాయి. కన్యారాశి వారు ఎవరికైనా సరే ప్రేమ వివాహాల్లో అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి, చాలా బాగా వివాహాలు చేసుకోగలుగుతారు. విదేశాల్లో ఉండేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా కన్యారాశి వారికి ఏంటంటే నమ్మక ద్రోహులు ఎక్కువగా తిరుగుతుంటారు మీ చుట్టూ, ఎక్కువగా చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశాల్లో ఉండేవారు మాత్రం. అక్కడ ఉండే పెట్టుబడుల విషయంలో, షేర్స్ ట్రేడింగ్స్ విషయంలో, ఇలాంటి విషయాలు ఎందుకంటే ఎక్కువగా విదేశాల్లో ఉండేవారు ట్రేడింగ్స్ వాటిలో ఎక్కువ పెట్టుబడులు పెడుతుంటారు. కాబట్టి ఈ జోత ప్రక్రియలు ఎక్కువ ఉంటుంటాయి విదేశాల్లో. కాబట్టి అలాంటి విషయాల్లో మోసపోయే గుణాలు ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని విషయాలను కూడా చాలా బాగా ఆర్థికంగా చాలా పుంజుకుంటారు. వీళ్ళలో ఉండే మైనస్ పాయింట్లు కొన్ని ఉంటాయి. వీళ్ళలో ఉండే మైనస్ పాయింట్ ఏంటంటే కనుక ఆహార లౌల్యం, ఇందాక చెప్పుకున్నాం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తక్కువగా ఉండడం, వ్యాయామాల విషయంలో కంటిన్యూగా వ్యాయామాలు చేయలేకపోవడం, అలాగే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుండడం, అలాగే ప్రతి చిన్న విషయానికి యాంగ్జైటీ అయిపోవడం, అధిక ఒత్తిడి తెచ్చేసుకుంటూ ఉండడం, అతిగా ఆలోచించడం, అలాగే సర్టన్ వయసులో నిద్ర లేని తత్వాలు. సమస్యలు ఉంటే నిద్ర పట్టాలి వీడికి, సమస్యలు ఉంటే నిద్ర పట్టం, ఆలోచన చేస్తుంటారు వీళ్ళు. అలాంటి విషయాలు, వ్యసనాల జోలికి వెళ్ళకుండా ఉండడం, వ్యసనాలు ఒకటి వెళ్ళడం ఎక్కువగా పాడు చేస్తూ ఉంటాయి. అలాగే తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి అప్పులు ఇవ్వడం, మొహమాటానికి అప్పులు ఇవ్వడం, షూరిటీ సంతకాలు పెట్టడం, ఇలాంటి విషయాలు ఎక్కువ మోసపోతుంటారు వీళ్ళు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నా, వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉన్నా, ఇలా కొంచెం కేర్ తీసుకుంటూ ఉన్నా, ఎప్పటికప్పుడు జాతక పరిశీలన చేయించుకుని పరిహారాలు చేయించుకుంటూ ఉన్నా వీళ్ళ జీవితంలో నష్టపోకుండా ఉంటారు. ఓకే, జెంట్స్ కి ఏమైనా సెపరేట్ ఉన్నాయా గురుగారు? ఇందాక చెప్పినవన్నీ కూడా మాక్సిమం ఎక్కువ శాతం జెంట్స్ కే లింక్ అయి ఉంటాయి. ఓకే, అదైతే మీకు కామన్ పాయింట్లు ఎక్కువగా జెంట్స్ కి లింక్ అయి ఉంటాయి. కొన్ని ప్రత్యేక లక్షణాలు లేడీస్ ఉంటాయి కాబట్టి అవి మాత్రమే చెప్పుకుంటారు. అది గురుగారు. ఏమా వీరికి ఎప్పుడైనా టైం బాగాలేదు అన్నప్పుడు ఏ దైవారాధన చేయాలంటారు గురు? వీళ్ళకి విష్ణుమూర్తి, బుద్ధుడికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి వెంకటేశ్వర స్వామి కానీ, సప్త శనివారాల వ్రతం కానీ, లేకపోతే ఏదైనా వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళుతూ ఉండడాలి కానీ, ఇలాగ ఎక్కువగా అంటే వెంకటేశ్వర స్వామి అనే కాదు, విష్ణుమూర్తికి సంబంధించి రిలేటెడ్ రాముడు, కృష్ణుడు, ఇలాంటి ఆరాధనలు, నృసింహమూర్తి, ఇలాంటి ఆరాధనలు ఎక్కువగా చేయొచ్చు. అలాంటి శివుడు మాకు పనిచేయడానికి అంటే కాదు, ఎక్కువ శాతం వైష్ణవ ఆరాధన చేసుకోవడం యోగిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ రోజు చేసుకోవడం అలవాటు చేసుకున్నా, లేదా కారులో వెళ్తున్నా, లేకపోతే బయటికి వెళ్తున్నా అది వింటూ ఉండడం ప్రాక్టీస్ చేసిన, అవన్నీ చేయలేమండి అన్న ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఎక్కువగా నిరంతరం స్మరణ చేసుకుంటూ ఉన్నా వీళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. రెండో విషయం ఏంటంటే కనుక ఎప్పటికప్పుడు ఏ ఉగాదికి ముందు ఉగాది తర్వాత గోచారాలు మారుతుంటాయి. అలాంటి సమయాల్లో జాతకాలు చూపించుకుని గ్రహాలు ఏ గ్రహాలు బాగలేవో అవి పరిశీలన చేయించుకుని జపాలు చేయించుకుంటూ ఉన్నా ఎవరికైనా కాదు, వీళ్ళకనే కాదు, ఎవరికైనా సరే జాతకం గోచారం రెండమ్మా. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, జాతకాలంటే అన్నీ ఒకటి అనుకుంటారు. సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను మీకు. ఒక బైక్ ఉంది, దానికి 2 చక్రాలు ఉన్నాయి. ఒక చక్రం జాతకం అనుకోండి, ఒక చక్రం గోచారం. ఒక టైర్కి ప్యాచ్ పడింది అనుకోండి, బండి నడుస్తుందా? లేదు. సో అలాగే జాతకం బలంగా ఉండాలి, గోచారం బలంగా ఉండాలి, అంటే 2 టైర్లు బలంగా ఉండాలి. సో ఇప్పుడు ఇవన్నీ జాతకంలో బలంగా ఉండి గోచారం బలంగా లేకపోయినా ఎలాగైతే ఓ ప్యాచ్ పడిన బండి ఎడతరకు వెళ్దాం అలా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఒకటి పెట్టుకోండి. ఓ డిసెంబర్ అనుకున్నా, ఒక మార్చి అనుకున్నా, లేకపోతే ఉగాది ముందు అనుకున్నా, ఉగాది తర్వాత అనుకున్నా పెట్టుకుని ఆ ఇయర్లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, వాటికి మనం పరిహారాలు చేసేసుకున్నాం అనుకోండి, ఆ సంవత్సరం అంతా సక్సెస్. ఆ చిన్న చిన్న జాగ్రత్తలు వీళ్ళు తీసుకున్నారనుకోండి, మాలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే మేము చూస్తాం, జాతకాలు చూస్తాం, ఒరే బాబు ఈ టైంలో నీకు బాగోలేదు, ఈ టైంలో బాగుంది, ఆ టైంలో పెట్టుబడి పెట్టి ఆ టైంలో జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, పడిపోకుండా ఎదగడం వేరు. ఒక 10 మెట్లు ఎక్కి 10 మెట్లు దిగితే ఉపయోగం ఏముంది? పడిపోకుండా మెట్లు ఎక్కుతున్నాడు తొందరగా పైకి వెళ్తున్నాడు. అందుకని జాతక పరిశీలన చేయించుకుని దానికి తగ్గ పరిహారాలు పూజలు చేసుకుంటూ ఉన్న వాళ్ళు పడిపోకుండా ఎదుగుతారు. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయండి. మాకు ఫోన్ చేస్తే మేము జాతకం చూసి చెప్తాం, చక్కగా నిర్ణయాలు తీసుకోండి జాగ్రత్తగా, దీనివల్ల చాలా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఫైనల్గా అదే రంగు అవి గుర్తు చేశారు, గుర్తు చేయరేమో అనుకున్నా. కలిసి వచ్చే రంగు వీళ్ళకి ఆకుపచ్చ, నీలం రంగు, అలాగే కాషాయం రంగు, అలాగే ఈ ముక్కు పొడవు రంగు, ఇవన్నీ బాగా సూట్ అవుతాయి. వైట్ కూడా బాగా సూట్ అవుతుంది వీళ్ళకి. ఈ కలర్స్ అన్నీ బాగా సూట్ అవుతాయి.
అలాగే కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు సరి సంఖ్యలన్నీ కలిసి వస్తాయి. 2, 4, 6, 8 బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. రోజు వారం ఉంటుంది గురు. వీళ్ళకి బాగా కలిసి వచ్చే వారం బుధవారం బాగా కలిసి వస్తుంది. అలాగే శుక్రవారం బాగా కలిసి వస్తుంది, ఆదివారం కూడా బాగా కలిసి వస్తుంది. ఈ వారాలు వీళ్ళు అలా అనుకున్న పనులు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. దిక్కు గురుగారు వీళ్ళకి తూర్పు దిక్కు బాగా కలిసి వస్తుంది, ఉత్తరం కూడా బాగా కలిసి వస్తుంది. తూర్పు ఉత్తరాల్లో ప్రయాణాలు చేయడం కానీ, ఆ దిక్కులు ఎందు ఏదైనా వ్యవహారాలు నడపడం కానీ ఇవన్నీ వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయమ్మా. ఓకే, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి వీళ్ళకి? 2026లో కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. చక్కని యోగ ఫలితాలు ఉన్నాయి. కొత్తగా ఏదైనా ప్రారంభం చేసే వాళ్ళకి కలిసి వస్తుంది. దైవ బలము, గ్రహ బలము చాలా బాగున్నాయి కాబట్టి యోగదాయకమైన కాలంగానే రాబోతుంది 2026. విద్యార్థులకు కూడా అందరికీ కూడా బాగా కలిసి వస్తుంది. ప్రయత్నం చేయొచ్చు. విదేశీ యాన యోగ్యత కూడా బాగా ప్రత్యేకంగా కలిసి వస్తుంది. ఓకే గురుగారు, చాలా సంతోషం. సో విన్నారు కదండి, కన్యారాశి గురించి గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు. ఇంకా ఏమైనా మిస్ అయ్యామనిపించినా, లేకపోతే మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా గురుగారిని సంప్రదించాలి, మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా సంప్రదించండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.